2 months. దేవుడు నా హృదయంలో ఈ యొక్క భారమును 3 నెలల కంటే ముందుగానే పెట్టాడు. I was wondering many things that happens in our life. మన జీవితంలో జరిగే అనేక విషయాలు We don't have an answer to that. వాటికి సమాధానములు ఉండవని నేను ఎంతో ఆశ్చర్యపోతా ఉంటాను. The question that ponders each and every time, why Lord? నా హృదయంలో ప్రతిసారి వచ్చే ఆ ప్రశ్నలు ఏంటంటే ఎందుకు ప్రభువా, Why me? ఎందుకు నేనే, Why this person? ఎందుకు ఈ వ్యక్తి, Why there's so much of prayers that has gone around for this particular brother, but still we lost him. ఈ సహోదరుడు ఫలానా సహోదరుడి గురించి ఎంతో ప్రార్థన చేసినప్పటికీ ఎందుకు అతన్ని మేము పోగొట్టుకున్నాము. The following story that I wanted to share with you, an American family, and there's so much of research that went around while presenting this story. ఈ యొక్క వృత్తాంతము నేను చెప్పబోచున్నది ఏంటంటే Max Jukes మ్యాక్స్ జ్యూక్స్ అనే ఆయన was an atheist అతను ఒక నాస్తికుడు and married a godless woman. ఒక హైందవురాలు అంటే దేవుడిని ఎరగకుండా ఉన్న ఒక స్త్రీని వివాహం This చేసుకున్నాడు. goes back 560 just past, traced from the genealogy. ఒక 560 మంది వారసులని వాళ్ళు కలిగి ఉన్నారు. The facts that are present, I'm going to read it for you. ఇది నా దగ్గర ఉన్న వాస్తవాలు నేను చదవబోతున్నాను మీకు. 300 died as paupers. 300 మంది బీదలుగా అంటే భిక్షగానులుగా చనిపోయారు. 150 became criminals. 150 మంది నేరస్తులుగా అయిపోయినారు. 5 of them murderers. దానిలో 5 నరహంతకులు. 100 were known to be drunkards. 100 మంది త్రాగుబోతులుగా చెప్పబడేవారు. And more than half of the women were prostitutes. అందులో సగం మంది స్త్రీలు వేశ్యలుగా ఉండినారు. The descendants of Max Jukes cost the United States మార్క్స్ జ్యూక్స్ యొక్క వారసులు యునైటెడ్ స్టేట్స్ కి they costed more than $125 million. $125 మిలియన్ కంటే ఎక్కువగానే ఖర్చు In పెట్టవలసి 19th century. 19వ శతాబ్దంలో. Now the flip of the story here, they have taken another family's descendants, or they went into the genealogy of the particular family. దీనికి వ్యత్యాసంగా ఇంకొక కుటుంబాన్ని మనం చూసుకున్నట్లయితే Jonathan Edwards జోనథన్ ఎడ్వర్డ్స్ అనే was వ్యక్తి a contemporary of Max Jukes. మార్క్స్ జ్యూక్స్ కి ఎంతో వ్యత్యాసంగా ఉండిన వ్యక్తి. He was a committed Christian అతను ఒక క్రీస్తుకు సమర్పించుకున్న వ్యక్తి who gave God first place in his life. అతని జీవితంలో దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చినాడు. He married a godly young lady. ఒక యవన దేవుని భయం కలిగిన యవన స్త్రీ Some around 1394 descendants were traced. 1300